మనోజవం మారుతు తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వాంట్ర యోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. నమస్కారం. మన 48 రోజుల హనుమాన్ దేవాలయ యాత్రలో భాగంగా ఈరోజు మనం ఒక అద్భుతమైన క్షేత్రాన్ని చేరుకున్నాం. అదే బౌరంపేటలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం. మల్లంపేట నుండి బౌరంపేట వెళ్లే దారిలో ప్రశాంతమైన వాతావరణం మధ్య ఈ ఆలయం వెలిసింది. ఇది చాలా పురాతనమైన దేవాలయం. కాలక్రమేణా గ్రామస్తులు మరియు పెద్దల సహకారంతో అందరి కృషితో ఈ క్షేత్రాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించారు. నేడు ఈ ప్రాంతంలో ఇదొక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ అభయాంజనేయ స్వామి విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. స్వామివారి మూర్తిని చూడగానే మనసులోని అలజడి అంతా పోయి తెలియని ధైర్యం కలుగుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఆంజనేయుడితో పాటు మనోహరమైన శివాలయం, బుద్ధికారకుడైన వినాయక స్వామి మరియు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా కొలువై ఉన్నారు. దోష నివారణ కోసం ఇక్కడ నవగ్రహ మండపం కూడా ఉంది. ఆలయం లోపలకు అడుగు పెట్టగానే మనకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం చేసుకోవడానికి, దైవ చింతనలో గడపడానికి ఇది ఒక సరైన ప్రదేశం. మీరు కూడా ఈ దారిలో వెళ్తున్నప్పుడు తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి. ఆ హనుమంతుని అభయం, ఆ శివయ్య ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ మన యాత్ర కొనసాగుతూ ఉంటుంది. జై శ్రీరామ్, జై జై హనుమాన్.